హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, రిజల్యూషన్ ఆఫ్ హ్యూమన్ ఐ ఈజ్. ఆన్సర్ వచ్చేసి 276 MP, 276 మెగాపిక్సెల్ ఈజ్ ద రిజల్యూషన్ ఆఫ్ హ్యూమన్ ఐ. మరి ఈ వాటి జీకే క్వశ్చన్, వాట్ ఈజ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ హెరిడిటీ? ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నువ్వన్నీ ముందే ఊహించుకోవద్దు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డోంట్ ఎజ్యూమ్ ఎవ్రీథింగ్ ఇన్ అడ్వాన్స్. డోంట్ ఎజ్యూమ్ ఎవ్రీథింగ్ ఇన్ అడ్వాన్స్. ఎజ్యూమ్ అంటే ఊహించుకోవడం. సో డోంట్ ఎజ్యూమ్ ఎవ్రీథింగ్ ఇన్ అడ్వాన్స్ అంటే నువ్వన్నీ ముందే ఊహించుకోవద్దు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, డోంట్ స్పాయిల్ యువర్ మైండ్ బై ఇమాజిన్ ఎవ్రీథింగ్ ఇన్ అడ్వాన్స్. అంటే అన్నీ ముందుగానే ఊహించుకుని నీ మనసును నువ్వు పాడు చేసుకోవద్దు, స్పాయిల్ చేసుకోవద్దు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, హౌ క్యాన్ యూ ఇమాజిన్ వితౌట్ నోయింగ్ వాట్ హ్యాపెన్ దేర్. హౌ క్యాన్ యూ ఇమాజిన్ వితౌట్ నోయింగ్ వాట్ హ్యాపెన్ దేర్ అంటే అక్కడ ఏం జరిగిందో తెలియకుండా నువ్వు ఎలా ఊహించుకోగలవు అని అర్థం. నెక్స్ట్ వన్, నీ ముఖం అస్సలు గుర్తుపట్టలేకపోయాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ కుడెంట్ రిమెంబర్ యువర్ ఫేస్ ఎట్ ఆల్. ఐ కుడెంట్ రిమెంబర్ యువర్ ఫేస్ ఎట్ ఆల్ అంటే నీ ముఖాన్ని అస్సలు గుర్తుపట్టలేకపోయాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యు గెట్ సో ఫ్యాట్ దట్ ఐ కుడెంట్ రిమెంబర్ యూ. యు గెట్ సో ఫ్యాట్ దట్ ఐ కుడెంట్ రిమెంబర్ యూ అంటే నువ్వు చాలా లావ్ అయిపోయావు, అందుకే నేను నిన్ను గుర్తుపట్టలేకపోయాను. లేదా యు గెట్ సో థిన్ దట్ ఐ కుడెంట్ రిమెంబర్ యూ అంటే నువ్వు చాలా సన్నగా అయిపోయావు, అందుకే నేను నిన్ను గుర్తుపట్టలేకపోయాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ సా యూ వెన్ యూ వేర్ ఎ చైల్డ్, సో నౌ ఐ కుడెంట్ రిమెంబర్ యూ. I saw you when you were a child, so now I couldn't remember you. ఎప్పుడో చిన్నప్పుడు నేను నిన్ను చూశాను, చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు నేను నిన్ను చూశాను, అందుకే ఇప్పుడు గుర్తుపట్టలేకపోయాను అని అర్థం. నెక్స్ట్ వన్, నన్ను కొంచెం సేపు నిద్రపోనివ్వు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, లెట్ మీ స్లీప్ ఎ లిటిల్ లాంగర్. లెట్ మీ స్లీప్ ఎ లిటిల్ లాంగర్ అంటే నన్ను కొంచెం సేపు నిద్రపోనివ్వు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ హ్యావెంట్ స్లెప్ట్ ఎట్ ఆల్ బికాస్ ఆఫ్ ద జర్నీ, సో లెట్ మీ గెట్ సమ్ స్లీప్. ఐ హ్యావెంట్ స్లెప్ట్ ఎట్ ఆల్ బికాస్ ఆఫ్ ద జర్నీ, సో లెట్ మీ గెట్ సమ్ స్లీప్ అంటే ప్రయాణం వల్ల నేను నిన్న నిద్రపోలేకపోయాను, అందుకే నన్ను కాసేపు పడుకోనివ్వు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, లెట్ హర్ స్లీప్ ఎ లిటిల్ లాంగర్ యాజ్ షీ హ్యాస్ నథింగ్ టు డూ ఆఫ్టర్ షీ వేకప్. Let her sleep a little longer as she has nothing to do after she wake up అంటే లేచిన తర్వాత కూడా చేయడానికి ఏమీ లేదు, చేసేదేమీ లేదు కాబట్టి ఆమెని ఇంకాసేపు నిద్రపోనివ్వు అని అర్థం. నెక్స్ట్ వన్, బైక్ మీద వెళ్తుంటే వేడి గాలి వేస్తుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, వైల్ ఐ వాస్ రైడింగ్ ద బైక్ ద హాట్ విండ్ వాస్ బ్లోయింగ్. వైల్ ఐ వాస్ రైడింగ్ ద బైక్ ద హాట్ విండ్ వాస్ బ్లోయింగ్ అంటే బైక్ మీద వెళ్తుంటే వేడిగాలి వేస్తుంది, లేదా బైక్ నడుపుతుంటే వేడిగాలి వేస్తుంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ కాంట్ గో అవుట్ ఇన్ ద ఆఫ్టర్నూన్ ఇన్ దిస్ సన్. ఐ కాంట్ గో అవుట్ ఇన్ ద ఆఫ్టర్నూన్ ఇన్ దిస్ సన్ అంటే ఇంత ఎండలో మధ్యాహ్నం పూట నేను బయటికి వెళ్ళలేను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, మై థ్రోట్ ఈస్ గెట్టింగ్ డ్రై డ్యూ టు ద హాట్ ఎయిర్. మై థ్రోట్ ఈస్ గెట్టింగ్ డ్రై డ్యూ టు ద హాట్ ఎయిర్ అంటే వేడిగాలి వల్ల నా గొంతు ఆరిపోతుంది లేదా ఎండిపోతుంది అని అర్థం. నెక్స్ట్ వన్, ఎండలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. సమ్మర్లో మనం ఇలా అనుకుంటూ ఉంటాం కదండి, ఎండలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి అని. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ద సన్ ఈజ్ ఇంక్రీజింగ్ డే బై డే. ద సన్ ఈజ్ ఇంక్రీజింగ్ డే బై డే అంటే ఎండలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ డోంట్ వాంట్ టు గో అవుట్ ఇన్ ద ఆఫ్టర్నూన్ యాజ్ ద సన్ ఈస్ గెటింగ్ హాటర్. ఐ డోంట్ వాంట్ టు గో అవుట్ ఇన్ ద ఆఫ్టర్నూన్ యాజ్ ద సన్ ఈస్ గెటింగ్ హాటర్ అంటే నేను మధ్యాహ్నం పూట బయటికి వెళ్ళాలనుకోవడం లేదు, ఎందుకంటే ఎండలు పెరిగిపోతున్నాయి అని అర్థం.
సెకండ్ ఎగ్జాంపుల్, ఐ కాంట్ స్టాండ్ ద సన్ సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద రెయిన్స్. ఐ కాంట్ స్టాండ్ ద సన్ సో ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ ద రెయిన్స్ అంటే నేను ఎండలకి తట్టుకోలేకపోతున్నాను, అందువల్ల నేను వర్షాకాలం కోసం ఎదురు చూస్తున్నాను, వర్షాల కోసం వెయిట్ చేస్తున్నాను అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నువ్వు నాకు నిజమే చెప్తున్నావా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఆర్ యూ టెల్లింగ్ మీ ద ట్రూత్? ఆర్ యూ టెల్లింగ్ మీ ద ట్రూత్ అంటే నువ్వు నాకు నిజమే చెప్తున్నావా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ డోంట్ థింక్ దట్ యూ ఆర్ టెల్లింగ్ మీ ద ట్రూత్ అంటే నువ్వు నాకు నిజం చెప్తున్నావేమో అని నాకు అనిపించడం లేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ ఫీల్ లైక్ యూ ఆర్ టెల్లింగ్ మీ ద ట్రూత్ బికాస్ యూ ఆర్ స్పీకింగ్ హెసిటెంట్లీ. హెసిటెంట్లీ అంటే సంకోచిస్తూ లేదా మొహమాట పడుతూ. సో నువ్వు నాకు మొహమాట పడుతూ చెప్పడం వల్ల నువ్వు నిజం చెప్తున్నావని నాకు అనిపించడం లేదు అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.